రకరకాల కోణాల్లో కీడు సంభవించాలని, కీడు తలపెట్టాలని మనిషి వెంపర్లాడుతూ ఉన్నాడు. బైబిల్ చెబుతుంది, కీడుకు ప్రతి కీడు చేయొద్దు. చేతనైతే మేలు చేయి, మేలు చేయలేకపోతే నోరు మూసుకొనుండు, కీడు మాత్రం చేయొద్దు. మరలా ఈ హెచ్చరికలు జారీ చేయబడవు. చాలా స్పష్టంగా, సూటిగా, తేటగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కీడు కలిగించే ఆలోచన మానుకో, కీడు తలపెట్టే ప్రయత్నాలు మానుకో, అది నీకు ఆశీర్వాదం. ఆకలి తీరాలని పరిగెత్తినంత కాలం ఆరోగ్యంగా ఆయుష్కాలం అంత ఆశీర్వాదకరంగా ఉన్నాడు మనిషి. ఆశలు తీర్చుకోవాలని పరుగులెడతాం ప్రారంభించిన కాడి నుంచి ఆరోగ్యం లేదు, ఆయుష్ లేదు, ఆశీర్వాదం లేదు. ఎందుకు? కీడు, వ్యసనపు ఆలోచన మనుషులను భ్రష్టులుగా మారుస్తుంది. అలా మనం ఉంటే అది నీకే నష్టం, అలా ఉంటే నాకే నష్టం. కనుక జాగ్రత్త. దేవుని హెచ్చరికను జాగ్రత్తగా గ్రహించి అంగీకరించగలిగితే ఆశీర్వాదించబడతాం. బైబిల్లో చక్కని మాట ఉంది, చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్త 5:29. యోహాను సువార్త 5వ అధ్యాయం 29వ వచనం. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానము, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానంలోనికి వస్తారు. మేలు చేసేవా? జీవ పునరుద్ధానం, నీతిమంతుల పునరుద్ధానం. కీడు చేసేవా? తీర్పు పునరుద్ధానం. దేవుని తీర్పు నుండి నువ్వు తప్పించుకోలేవు. దేవుడు లెక్క అడుగుతాడు ఖచ్చితంగా. దేవుడు తీర్పు నుండి తప్పించుకోలేవు. కత్తి పట్టినవాడు కత్తికే ఆహుతవుతాడని బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. కీడు చేసినాడు కీడే కలుగుతుందని బైబిల్ చెబుతుంది. వాళ్ళ ఇంటిలో కీడు తొలగిపోదని బైబిల్ చెబుతుంది. కీడు వారిని తరుముదని బైబిల్ చెబుతుంది. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానం, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానంలోకి వస్తారు. కీడు చేయొద్దు. వాళ్ళు ఎవరైనా వారికి కీడు చేయాలన్న ఆలోచన మనసులో కలుగుతూ ఉంటే చంపేసేయి. దాన్ని ప్రోత్సహించవద్దు, దాన్ని ప్రయోగించవద్దు. నీ ఎంట కీడు నిలబడుద్ది, తొలగిపోదు. దేవుని తీర్పు, దేవుని ఆలోచన ఎరిగి మన జీవితాలు కట్టుకోగలిగితే మనం ఆశీర్వాదకరంగా మారుతాం. బైబిల్లో రాయబడిన మాట మనం చూసాం కదా, దేవుని ఆత్మను ఆర్పకూడదు. ఏం చేయకూడదు? దేవుని ఆత్మ ఆరిపోకూడదు. ఈరోజు ఆత్మీయంగా అల్లారిపోతున్నాం, చల్లబడిపోతున్నాం, చప్పగా మారిపోతున్నాం. కారణం ఏంటి? వ్యసనం, ద్వేషం, అసూయ. ఆత్మను ఆర్పేస్తున్నావు. దేవుని ఆత్మను ఆర్పొద్దు. వ్యసన పడడం వల్ల మనకు వచ్చే ఆస్తి అంటూ ఏమీ లేదు, నష్టం తప్ప, కీడు తప్ప. వ్యసన పడకుండా దేవుని ఆశీర్వాదాలు పొందుకునే స్థాయిలో మనం రావాలి. వ్యసన పడే వారిని చూసి వ్యసన పడవద్దు. కీడు చేయాలని ఆలోచించే వారికి కీడు చేయాలని ఆలోచన చేయొద్దు. దేవుడు నీకు మేలే చేస్తాడు. ఉదాహరణకు ఒక మాట చూపి నేను ముగిస్తా. ఆదికాండం 26వ అధ్యాయంలోకి రండి. ఆదికాండం 26వ అధ్యాయం 28, 29, 30, 31. వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండట చూచాను. అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలనని, మేము నిన్ను ముట్టక మేలే తప్ప మరి ఏమీ చేయక నిన్ను సమాధానంగా పంపితిమి కనుక నీవును మాకు కీడు చేయకున్నట్లు నీతో నిబంధన చేసుకుందు అనుకుంటువి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం నొందిన వాడు అని అతడు
వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొని తెల్లవారినప్పుడు లేచి ఒకరితో ఒకడు ప్రమాణము చేసుకొని తర్వాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని ఎదుట నుండి సమాధానముగా వెళ్ళారు. బావి తవ్వితే నీళ్ళు పడుతున్నాయి ఇస్సాకు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరే, మనం తవ్వితే పడతలేదేందిరా, వాళ్ళ నాన్న తవ్వాడు ఈ స్థలంలో అని వచ్చి వీడు తవ్వుతున్న నీళ్ళు పడుతున్నాయి. వెంటనే వెళ్ళి ఆ దేశ రాజు ప్రజలు ఇది మాది మాది ఆక్రమిస్తారు. ఎక్కడికి నోరు తెరవలేదు. ఇది మాది అనగానే అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంకో చోట అక్కడ బావి తవ్వుతూ నీళ్ళు పడతాయి. అక్కడ వచ్చి మాది అంటారు. ఆ దేశంలో ఎక్కడెక్కడ వాళ్ళ తండ్రి అయిన అబ్రాహాము బావిలు తవ్వి అవి పూడ్చబడ్డాయో అదే స్థలాల్లోకి వచ్చి మరలా తవగా నీళ్ళు పడుతున్నాయి. వాళ్ళకి నీళ్ళు పడతలే. అదే స్థలం ఆలోచి తవ్వితే నీళ్ళు పడతలే, పూర్తి చేస్తున్నారు. అది అబ్రాహాము గారు తవ్విన స్థలం అని ఎరిగిన ఇస్సాకు వచ్చి నీళ్ళు తవ్వితే నీళ్ళు పడుతున్నాయి. ఆ దేశంలో ఎక్కడ కూడా నిలవనివ్వలేదు. చివరికి పక్క ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతంలో కూడా నీళ్లు పడతలేదు, నీళ్ళు లేవు, ఇబ్బంది పడుతున్నారు. ఇస్సాకు బావి తవ్వి నీళ్ళు పడ్డాయి. అయ్యి బాబో, ఇతను ఎవడో దేవుడు లేకున్నాడు రా బాబో, మనం తవ్వితే నీళ్లు పడలేదు, ఇతను తవ్వితే నీళ్లు పడ్డాయి, అసలు ఇతను చేతి మహత్యమా ఏమిటి అని అందరూ పండగ వాతావరణం ఉండిపోయారు. నీళ్లు చూసి అలా నీళ్లు ఓడడం చూసి ఎన్ని సంవత్సరాలు అయింది మాకు, అయ్యి బాబో నీకు దేవుడే ఉన్నాడయ్యా అని జనాలు అసలు బ్రహ్మరథం పడతా గోలు చేస్తా ఉంటే ఆ మాటలు పక్క దేశ రాజు విని, ఓరి నాయనో మన కాడే అనుకుంటే పక్కనిల్లా కూడా తవ్వితే నీళ్ళు పడుతున్నాయి అంటారా బాబు, అయ్యి బాబో ఇతనితో దేవుడు ఉన్నాడు, మనం ఇతనితో సమాధాన పడిపోతే తేడా పడతామని వెంటనే వచ్చి కీడు చేయలేదు కానీ అభ్యంతరపరిచారు, కీడు చేయలేదు కానీ ఇబ్బంది పెట్టారు, హాని తలపెట్టలేదు కానీ ఆటంకపరిచారు. అంటారు మేము నీ కీడు చేయలేదయ్యా, నిన్ను మంచిగానే పంపించావు, నిన్ను కొట్టలేదు, నిన్ను నెట్టలేదు, నిన్ను ఇబ్బంది పెట్టలేదు, ఆటంకపరిచావు, అభ్యంతరపరిచావు, ఇబ్బంది పెట్టాము తప్ప నిన్ను గాయపరచలేదు, నీ కీడు చేయలేదు గనక మహాప్రభు నీతో దేవుడున్న సంగతి అర్థమైంది అని సమాధాన పడ్డారు వాళ్ళు. జాగ్రత్త పిల్లారా, దేవుడు మనతో ఉంటే మన శత్రువు అసూయపడి అంతగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అదే ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం బాగా చూడండి, 12-14. విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందాడు. యెహోవా అతను ఆశీర్వదించిన కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను, అతడు మిక్కిలో గొప్పవాడు వరకు క్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. క్రమంగా అభివృద్ధి పొందుతూ వచ్చాడు. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహము కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడ్డారు. ఇతరులు అసూయపడే అంతగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. నువ్వు ఆశీర్వదించబడుతున్నావంటే అర్థం ఏంటి? దేవుడు ఇతరులు నిన్ను చూసి అసూయపడుతున్నారని. నిన్ను అసూయపడే వాళ్ళు నిన్ను అసూయపడక, నీవు కీడు తలపెట్టాలనుకున్న వారి కీడు చేయక, నా విషయాలు ఆలోచిస్తాడు నేను ఇలా చేస్తానని కీడు తలపెట్టొద్దు, కీడుకు ప్రతి కీడు చేయొద్దు. దేవుని ఆశీర్వాదానికి వారసులుగా నిలుచుదముగాక. ఆమేన్. దేవుని ఆత్మచేత కదిలించబడుదుముగాక. నీ భర్తే నీ కీడు చేయొచ్చు, అతగాడి కీడు చేయాలని ఆలోచన నీవు కలిగి ఉండకూడదు. ఒక వ్యక్తి ఒక ఆమెను ప్రేమించాడు. ఇతని కాడ కాస్త ఇప్పుడు ఉన్న అమ్మాయిలకి, ఇప్పుడున్న మంచోళ్ళు అయితే ఇబ్బంది లేదులే, ఇప్పుడున్న అమ్మాయిలకి పర్సనాలిటీ ఏంటి, పర్సనాలిటీ ఉండాలి, ఉండాలి. పర్సనాలిటీ లేకపోయినా వేస్ట్. ఏముండాలా? ఉండాలి, పర్సనాలిటీ ఉండాలి. చొత్తి హీరోలాగా ఉండాలి, ఖర్చు పెడితే జమీందార్లా ఖర్చు పెట్టాలి. వీళ్ళకేం పోయింది? అడగండి పోయే దేవుడు, అక్షరాలు పడే దేవుడు.
ఇతరకాడ ఉన్న పరసు తక్కువైపోయింది, పర్సనాలిటీ ఇక తేడా పడింది. ఇక వెంటనే ఈ పిల్ల ఇంకో వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. ఈ పిల్ల నా కాడ ఇలా చేసిపోయిందని ఆ పిల్ల కాలేజీలో ఉంటే పోయి కత్తితో కసా 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 పొడిచి యా అన్నాడు. పైత్యమానందం. కీడుకి ప్రతి కీడు. చూసారా దుర్మార్గపు ఆలోచన ఎవరు చెప్పారు వాడికి? సైతాను గాడిచ్చే ఆలోచన చేత ప్రేరేపించబడితే నష్టపోతాం. ఇస్సాకు తన శత్రువులకి ఎవరికి హాని తలపెట్టే ఇది మాడే అని అంటే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ మీది ఎలా అవుద్ది, మా తాతి మా ముత్తాతి రండ్రా చూసుకుందాం, నా కూడా పట్ట కాగితాలు ఉన్నాయి, రండ్రా. ఆడు కూడా డమ్మి పచ్చ కాగితం పుట్టించుకొని ఉంటాడు ఆడు. ఇక చూసుకో కోర్టు మీద నాదంటే నాది. ఆ తగాదాలు దిగలే, ఆ తగాదాలు మరి ఎవరికి వెళ్ళే. 6 స్థలాల్లో తవ్వితే 6 స్థలాల్లో నీళ్ళు పడ్డాయి. 6 స్థలాలు కూడా మాయ అన్నారు. మర్యాదగా పక్కూరు పోయాడు. ఆడ జీవనం చేస్తా పశువులకు నీళ్లు కావాలి కనుక బావి తవ్వగా నీళ్లు పడ్డాయి. ఓరి నాయనో దేవుడే వీడితో ఉన్నాడు రా బాబు అని ఆ ఊరంతా పండగ వాతావరణం అయింది. ఆ విషయం తెలుసుకున్న ఆ పక్క దేశం రాజు భయపడి, అయ్యా నేను కీడు చేయలేదు బాబు, ఆటంకపరిచాం, అభ్యంతరపరిచాం, తోలనాడేవే గాని నీకు హాని తలపెట్టలేదు కనుక మహాప్రభు నీతో సమాధాన పడడానికి వచ్చామని శత్రువులు సైతం సంధికి తీసుకొచ్చాడు దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగునగా. ఇస్సాకు దెబ్బకు దెబ్బ, సై అంటే సై, ముయ్ అంటే ముయ్, నుయ్ అంటే నుయ్, కుయ్ అంటే కుయ్, ఎయిరంటే ఎయ్ అనుకుంటే అక్కడ 26వ అధ్యాయంలో ఆ ప్రస్తావన ఉండేది కాదు. ఒక అద్భుతమైన పాఠాన్ని నేర్పడం కొరకు 26వ అధ్యాయం దేవుడు రాయించాడు. నీకు ఆటంకకరంగా ఉన్న వాళ్ళకి అభ్యంతరంగా నీవు అభ్యంతరంగా మారొద్దు, ఆటంకరంగా మారొద్దు. నువ్వు నెమ్మది కలిగి దేవుని వైపు తేరు చూస్తే నీతో ఉంది దేవుడా ఎవరంటే వాళ్ళు గుర్తించినప్పుడు ఖచ్చితంగా సిగ్గుతో తలదించుకుంటారంతే. నీకు విరోధంగా రూపిన ఆయుధం వర్ధిల్లదు, అది దద్దరిల్లుద్ది.